రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవై ఉన్న దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా ప్రభువా, మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు. మాకు ప్రతి విషయంలో తోడై ఉండి జ్ఞానమునిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభువా, మీ యొక్క రక్షణ మాకు దయచేసి మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమకరంగా నడిపించి గృహాలకు చేర్చినందుకు స్తుతులు ప్రభువా. అయా, మేము నీరసపడిపోతున్న సమయంలో మమ్మల్ని బలముతో, శక్తితో నింపినందుకు స్తుతులు. ఏ విషయంలో కూడా ప్రభువా ఈరోజు లేమికరమైన పరిస్థితిని మేము చూడకుండా కూడా తండ్రి నడిపించారు. ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో మరలా మేమందరము కూడా మీ సన్నిధిన చేరి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీకు ప్రార్థించుకునే గొప్ప ధన్యత కలగజేసినందుకు, సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 16వ చరణము. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము అని తండ్రి భక్తుడు కీర్తిస్తున్న రీతిగా తండ్రి ఈ రాత్రిన మేము కూడా మొరబెడుతున్నాము. ఎందరైతే ప్రభువా ఈ రాత్రిన కన్నీటితో, కృంగిపోయిన మనసులతో, పగిలిన హృదయాలతో మీకు మొరబెడుతున్నారో అయా, వారి వైపు తిరిగి నాయన వారికి నాయన బలాన్ని దయచేయండి. ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో, ఏ విషయంలో కరుణించబడని వ్యక్తులుగా ఉన్నారో, ఏ విషయంలో వారు త్రోసి వేయబడిన వ్యక్తులుగా అయా ఒంటరిగా మిగిలిపోయారో నాయన, వారందరి ఎడల మీ కృప చూపించండి, వారిని కరుణించండి తండ్రి. వారి పైన మీ కనుదృష్టి ఉంచి ప్రభువా ప్రతి బిడ్డని రోజున ఈ రాత్రిన ఆదుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ ప్రార్థనలో ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా, బిడ్డలకున్న కృంగుదలలో నుంచి లేవనెత్తండి, సమస్యల్లో నుంచి లేవనెత్తండి. అయా, బిడ్డలు అడుగుతున్న ప్రతి వాటిని కూడా మీ చిత్తములో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, శారీరకమైన బలహీనతలతో ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రిన కృంగిపోతున్నారు తండ్రి. ఏమీ చేయలేమని తండ్రి, అంతా అయిపోయిందని బాధపడుతున్నాగా తండ్రి, అయా మీ యొక్క మహిమను వారికి కనపరచండి ప్రభువా. మీ యొక్క స్వస్థపరచు హస్తము ద్వారా వారిని ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ఆయుష్ను దయచేయండి తండ్రి. నాయన, మానసికంగా కూడా దృఢపరచండి. ప్రతి ఒక్క అపవాది క్రియను నజరేయుడైన యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే ప్రభువ ఆర్థిక పరంగా తండ్రి అప్పుల్లో మునిగిపోయిన స్థితుల్లో, లాస్ అయిపోయిన బిజినెస్లతో ప్రభువ చాలనటువంటి జీతముతో వారి జీవితాన్ని నడిపించుకుంటున్నారో, కుటుంబాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారో దయ చూపించండి నాయన వారి పైన. అయ్యా, వారి యొక్క కుటుంబంలో సమృద్ధిని కలగచేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే నాయన కుటుంబంలో ఉన్న కలతలను బట్టి నాయన కృంగిపోతున్నారో దయ చూపించండి అయ్యా. వారి కుటుంబంలో ఉన్న ఆ గొడవల నుంచి, ఆ విభేదాల నుంచి, ఆ అశాంతికరమైన పరిస్థితుల్లో నుంచి వారికి తండ్రి విడుదల దయచేయమని, శాంతితో, సమాధానంతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, వివాహాల విషయంలో కూడా మీ సహాయం అనుగ్రహించి బిడ్డలకు మీ చిత్తాన్ని కనపరచండి నాయన. ఎవరైతే మారు మనసు లేక ఉన్నారో వారికి మారు మనసు కలగచేయండి. ఉద్యోగాల కొరకు బిడ్డలు ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా, వారి ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం. ఎవరైతే ప్రభువా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారో తండ్రి, అయ్యా వాటిలో నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. నాయన, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నాగా వారి గర్భాన్ని తండ్రి తాకి అయ్యా బిడ్డలకు సంతానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయ్యా, నైట్ డ్యూటీలో ఉన్నారు ప్రభువా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన, వారందరికీ క్షేమాన్ని దయచేయండి, కాపుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకుని ఉన్నారు ప్రభువా, గృహాల కొరకు అప్లై చేసుకుని ఉన్నారు నాయన, వారన్నిటిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా, విదేశాల ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి, ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వెళ్తున్నారు ప్రభువా, వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా, ఎవరైతే విదేశాల్లో ఉండి అయా మీకు మొరబెడుతున్నారో వారందరికీ మీ తోడును దయచేయమని ప్రభువా
మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలందరినీ రక్షించండి, సైనికులకు వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. నాయనా, ఈ రాత్రి సమయంలో అలసిపోయి ఉన్న మా దేహములతో అయా మీకు మొరబెడుతుండగా మంచి నిద్ర దయచేయమని నాయనా, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఎవ్వరూ కూడా ప్రభువా మా దగ్గరికి చేరకుండా మా గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల రక్షణ ఏర్పరచండి అయ్యా. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా, ఏ బలహీనతలు, ఏ భయాలు లేకుండా ప్రతి బిడ్డ కూడా కంటి నిండా సుఖముగా సేద తీరులాగున దీవించమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.